ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో మనకు అనేకమైన శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. ఈ శ్రమల కాలంలో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనకు ఆదరణ దొరుకుతుందని అనేకులు పరిగెత్తుతున్నారు. భయంకరమైన ఈ శ్రమలలో మనం ఆదరించేవాడు, ఆదుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరమైనా మన ప్రభు అయిన యేసు. ఆయన దగ్గరకు వచ్చే వారిని అనాథులుగా విడిచిపెట్టేవాడు కాడు. మనుషులు విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, రక్త సంబంధం విడిచిపెడతారు ఒక్కొక్క సమయంలో. కానీ నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. తల్లి అయినా మరిచింది కానీ ఆయన మనల్ని ఏమాత్రం కూడా మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టేలే దేవుడు కాదు. ఆయన ఆదరించి ఆదుకునే దేవుడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక ఆయన భయంకరమైన అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు దావీదు. అలాంటి పరిస్థితుల్లో దావీదుకి ఎవరు తోడయ్యా అంటే దేవుని కృపయే తోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు దేవునికి దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లమ్మా? ముమ్మారు అనగా పొద్దున్నే లెగంలోనే ప్రార్థన చేసుకునేవాడు. మనం కూడా ఏం చేయాలంటే పొద్దున్నే లెగంలోనే మోకాళ్ళ దండేసి దేవుడి సమయం ఇచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా స్తుతులు చెప్పాలి. మోకాళ్ళ దండే చేతులు రెండు పైకెత్తి, ఈ దినం చూడకి ఎందరో చనిపోయారయ్యా, ఈ దినాన్ని నాకు ఇచ్చావు ప్రభు, అందుకు నీకు స్తోత్రమయ్యా స్తోత్రం అని చెప్పాలి. రెండవది ఏంటంటే నిన్ను కాపాడినందుకు స్తోత్రాలు చెప్పాలి. మూడవది ఏంటంటే ఎందుకంటే దేవుడు సజీవుల లెక్కలో నిన్ను ఉంచినందుకు దేవుడిని ఏం చేయాలమ్మా? స్తోత్రాలు చెల్లించాలా. మూడవది నాలుగవది ఏంటంటే సజీవయాగముగా ఆయనకి శరీరాన్ని ఏం చేయాలా? సమర్పణ చేసుకోవాలి. ఐదవది మనం అవసరాలు ఏంటో దేవునికి చెప్పుకోవాలి. ప్రభువా నా జీవితంలో ఇలాంటి సమస్యలు ఉండే ప్రభువా, ఈ సమస్యలను నాకు తోడుగా ఉండు ప్రభువా, నాయన నన్ను ఆదరించు, నాయన నన్ను విడిపించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను ఆదుకో ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయన నీకు కృపను చూపించి తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 119వ దావీదు కీర్తన 76వ వచనం చూసినట్లయితే చూడమ్మా, 119వ దావీదు కీర్తన 76వ వచనంలో చూసినట్లయితే భక్తుడు దావీదు అంటుంటాడు. 119వ కీర్తన 76వ వచనం 119 చదువు. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప ఆదరించుదయ్యా, నీ కృప అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు మాట? దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఆయనకి ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా నీలో ఇలాంటి శ్రమలలో ఉన్నానయ్యా, బాధల్లో ఉన్నానయ్యా, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, ఇదిగో నాయన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి, ఆదరణ లేకున్నాను ప్రభా, నీ ఆదరణ దయచే ప్రభా అని ఏం చేస్తున్నా కన్నీరుతో ఏం చేస్తున్నామా? ప్రార్థన చేసుకుంటున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ఎవరు ఆదరిస్తారు ఆ శ్రమలలో అంటే దేవుని కృప కట్టే మనం ఆదరించేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడో తెలుసా? నేను నీకు కృపను చూపిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను లేవనెత్తుతాను అని దేవుడు ఆదరణతో కూడిన మాట చూపిస్తున్నాడు. కృప కృప. ఈ లోకంలో మనకి ఆస్తి పాస్తులు లేకపోవచ్చు, కానీ దేవుని కృప మనకుంటే చాలు. ఆయన కాపుదల మనకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆదరణ మనకు దొరుకుతుంది. దేవుని బిడ్డారా, దావీదు అరణ్యములో ఒంటరిగా ఉన్నాడు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ సెలయేరు దగ్గర ఆ సెలయేరును చూసాం. మేము ఆ గట్టు మీద నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. జింకలు, దుప్పులు, లేళ్ళన్నీ కూడా ఆ స్థలాల్లో తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉంటే ఆ యొక్క కొన్ని మైళ్ళ దూరం దావీదు నడిచి వెళ్ళి ఏకాంతంగా ప్రభు సన్నిధిలో చేతులు రెండెత్తి ప్రార్థన చేస్తుండేవాడు ఆ స్థలంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదుకి దేవుడు ఏం చేశాడంటే శాశ్వతమైన కృపను చూపించాడు. గొర్రెలుగా సేవాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఇశ్రాయేలుకి
రాజును చేశాడు. ఒక దినాన దేవుడు విడిచిపెట్టి వెళ్ళడు. ఆయన హస్తపు నీడలో నువ్వు ఉంటే ఆయన కృప చూపి ఒక దినాన మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తే దేవుడై ఉన్నాడు, ఆదరించే దేవుడై ఉన్నాడు, ఆదుకునే దేవుడై ఉన్నాడు. శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా, ఇరుకులు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, తెగుళ్ళు వస్తాయా, రోగాలు వస్తాయా, కరువు వస్తుందా, ఖడ్గమే మనల్ని వెంటాడుతుందో, మరణ వెంటాడుతుందో, అలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన నిన్ను కృప చూపే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని బిడ్డరా, దావీదుకి దేవుడు శాశ్వతమైన కృపను చూపించాడు. దావీదు దినమునకు దేవుని సముఖంలో 7 మార్లు స్తుతించేవాడు. ఎన్ని మార్లమ్మా? 7 మార్లు. స్తోత్రం 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 అంటే చాలు. మన దేవునికి కావాల్సింది ఏంటంటే మన దగ్గర నుంచి స్తుతియాగం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా 2 చేతులెత్తి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని ఎప్పుడు స్తోత్రాలు చెబుతూ ఉంటావు, ఆయన కృప మన మీదకి దిగి వచ్చేసింది. అంతేకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదుకుంటుంది. ప్రాణాపాయ పరిస్థితులైనా సరే, మరణ వెంటాడుతున్నా సరే, ప్రభువానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అన్నావు అనుకో, ఆయన వెలుగు మన మీదకి దిగి వచ్చేసింది, ఆయన యొక్క సన్నిధి మన మీదకి దిగి వచ్చేసింది. దావీదు ఆ రీతిగా దేవుని సముఖంలో భక్తి చేశాడు కనుక అంటున్నాడు. దావీదు ఏమన్నాడంటే, అయ్యా నీ సేవకునికి అయ్యా నువ్వు కృప చూపించి ఆదరించావయ్యా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని ఎవరు ఆదరిస్తారు? మనల్ని ఆదుకునేవాడు, ఆదరించేవాడు యేసు ప్రభు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలిమిలోని, ఇరుకులోని, ఇబ్బందుల్లోని, ప్రతి పరిస్థితులు మనం వెంటాడుతున్నా ఆయన కృప మనల్ని ఆదరించుందంటే కాపాడుతూ ఉంటాడు. మన ప్రయాణాల్లో కాపాడుతూ ఉంటాడు, మన పనుల్లో తోడుగా ఉంటాడు, మన సమస్యల్లో తోడుగా ఉంటాడు. తెలివినిస్తాడు, బుద్ధినిస్తాడు, ఆలోచన ఇస్తాడు, వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసి, ప్రభా నీవే నా దిక్కయ్య అని ఎప్పుడైతే కన్నీరు గారుస్తావో, దేవుడు కృప చూపించడానికి దావీదు మీదకి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈనాడు దేవుని బిడ్డలారా, ఆయన అందరి కూడా కృప చూపడానికి సిద్ధముగా ఉన్నాడు. దొంగవైనా, వ్యభిచారివైనా, త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, తిట్టిబోతువైనా, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా సరే దేవుని సముఖానికి వచ్చి, ప్రభా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంలో కడుగయ్యా, కృప చూపయ్యా, నీ యొక్క కృప లేకపోతే ఈ లోకంలో నేను బ్రతకలేనయ్యా అని ఎప్పుడైతే కన్నీరు కరుస్తావో, దేవుడు దావీదుకు చూపిన శాశ్వత కృప మనకు చూపుట కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకొక మాట కూడా అంటున్నాడు చూడండి. దావీదు 119వ దావీదు కీర్తనలు కూడా అక్కడ చూసినట్లయితే 88వ చరణం కూడా చూసినట్లయితే చదువమ్మా. 88వ చరణం. కృపచేత నన్ను బ్రతికించయ్యా, బ్రతికించయ్యా అంటున్నాడు. మనం బ్రతకాలంటే ఏం కావాలమ్మా? కృప. దేవుని బిడ్డలారా, ఆయన కృప లేకపోతే ఈ లోకంలో మనం ఏమీ చేయలేం. చాలా మంది ఉంటారు, నాకు తెలివి ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ధనం ఉంది, నేను అది చేయగలిగి, ఏమీ చేయలేం. అలాంటి పరిస్థితుల్లో ఆయన కృప దగ్గరికి రావాలి. కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు ఆయన. ఆయన కృప చూపటానికి ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి దేవుని బిడ్డలారా. నిజంగా చూసినట్లయితే అరణ్యంలో ఉన్న దావీదుని కృప చూపి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు, అధికారిగా నిలబెట్టాడు. కారణము ఆయన కృప దావీదును ఆదరించింది. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు ఆయన సంతతిని కూడా ఆయన కృప చూపించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నోవాహు ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచినవాడు. దేవుని ద్వారా మరి నోవాహుతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చదవమా? 6:8 ఆదికాండం. అయితే యెహోవా నోవాహు యెహోవా దృష్టి యందు ఆయన కృప పొందాడు. 11:12 కూడా చదవమా? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుడు భూలోకమును
చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరులు తమ మార్గములను చూశారా దేవుని బిడ్డారా? మానవులు కూడా ఏం చేశారంటే, దేవుడు కనుదృష్టితో లోకంలో ఉన్న వ్యక్తులు మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. యెహోవా కన్ను లోకమందంతటా సంచారం చేస్తే ఏ మురుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం పనులు చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి మరి మార్గాలు త్రోవలు కూడా వెళ్తున్నాడో ఆయన కన్ను మనం చూస్తుందన్న భయం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తాడు. నల్లోడే కానీ తెల్లోడే కానీ ఎలాంటి వాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ యొక్క వ్యక్తులైనా కంటితో అలా చూస్తూ ఉంటాడు. మనుషులు ఏం చేస్తున్నారు ఈ గ్రామంలో, వాళ్ళ యొక్క మార్గాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ పనులేంటి అని చూస్తే వారంట దేవుని దృష్టికి తొలగిపోయి ఉన్నారంట. వారి మార్గంలోకి వెళ్ళిపోయారు, వారికి ఇష్టమైన త్రోవల్లోకి వెళ్ళారు, వారికి ఇష్టం వచ్చినట్టుగా పనులు చేసుకుంటున్నారు. కానీ దేవుని భయం వారిలో లేదు. దేవుని యొక్క చూస్తున్నాడనే భయం వారిలో లేదు. వారికి ఇష్టం వచ్చినట్టు, మనసుకు నచ్చినట్టు, మెచ్చినట్లు పనులు చేస్తున్నారు. బలాత్కారంతో అనగా భయంకరమైన కృత్యాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి మార్గాలు వెళ్ళవలసిన త్రోవలో, దేవునికి ఇష్టమైన త్రోవలో వెళ్ళకోకుండా దేవునికి ఆయాసకరమైన త్రోవలో వాళ్ళు వెళుతూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అగ్ని ఆరదు, పురుగు చావు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రతి మానవుని ఆయన తన స్వరూపంతో చేశాడు. ప్రతి వ్యక్తికి ఆయన ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మ ఎక్కడదంటే దేవుడు పెట్టిన దీపం. ఈ దీపం వెలుగుతూ ఉండాలంటే యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడాలి. జన్మ కర్మ పాపాన్ని కడుక్కోవాలి. ఆయన త్రోవల్లో నడవాలా, ఆయన సన్నిధికి రావాలా, ఆయన మాటను వినాలా. ఏది చేయొద్దంటాడో ఆ పనులు మనం చేయకూడదు. ఏ రీతిగా నడుచుకోమంటాడో ఆ రీతిగా వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే ఆయన కృపను మనకు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నోవాహును చూస్తే భయంకరంగా వ్యభిచారులు, తాగుడు, తిరుగుడు, మత్తు భయంకరంగా ఉన్నారు లోకంలో. వెంటనే దేవుని కోపం బయలుదేరింది ఆ యొక్క స్థలాల్లోకి. వెంటనే నోవాహుతో దేవుడు మాట్లాడుతూ, నోవాహు, నువ్వు నా దృష్టిలో కృప పొందావు, భయము భక్తి కలిగి ఉండాలి కనుక నీవు నీ కుటుంబము కూడా రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే ఒక ఓడను కట్టుకో, ఒక రక్షణ అనే ఓడను కట్టుకో. నీవును నీ కుటుంబము కూడా ఆ ఓడను కట్టుకోవాలా. సమయం వచ్చినప్పుడు ఆ ఓడలోకి వెళ్ళమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లు నోవాహు లోబడ్డాడు. ఆయన దృష్టికి కృప పొందాడు గనుక, దేవుడు చెప్పిన పని చేశాడు గనుక ఒక్కనొక దినాన దేవుడు మరి నోవాహు అనేకులకు చెబుతున్నాడు, అయ్యా ప్రళయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, అయ్యా దేవుడు రాబోతున్నాడు అంటే వాళ్ళు ఎగతాళి చేశారు, హేళన చేశారు, నవ్వుకున్నారు. అయినప్పటికీ నోవాహు సువార్త అందిస్తే వెర్రోడిగా, పిచ్చోడిగా, వీడికి పిచ్చి పట్టింది, ఎరి పట్టింది అనుకున్నారు. చివరికి ఒక దినాన దేవుడు ఆకాశముకు తోము ద్వారాలు తెరిచాడంతే ఆ యొక్క వర్షం, జలప్రలయం ప్రచండముగా వచ్చేసింది. దేవుడే నోవాహు యొక్క వాళ్ళ ముగ్గురిని కూడా, ముగ్గురు కొడుకుల్ని, కోడలు కూడా, నోవాహు భార్యను కూడా ఆ వాడలోకి పంపించేసి తాళం వేశాడు. దేవుడే తాళం వేసేసాడు. దేవుడు తలుపు మూస్తే ఎవడు కూడా తెరవలేడు. ఆయన తలుపు తెరిస్తే ఎవడు కూడా ముయ్యలేడు. నీ అక్కర్లే కానీ నీ అవసరాలే కానీ ఆయన మీద మనం అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే నోవాహు ఆ యొక్క జల ప్రళయ కాలం అనేకులు వచ్చారు. ఆ తాతయ్య తలుపుది, బాబాయ్ తలుపుది అంటే తాళం నోవాహు చేతులు లేదు. సమయం అయిపోయింది. అన్నిటికంటే విలువైంది ఏంటంటే సమయం. సమయం పోతే తిరిగి రాదు. డబ్బులైనా సంపాదించుకుంటాం కానీ తిరిగి మనకు సమయం పోయింది అనుకోండి, ఆఖరి క్షణాలు అనుకోండి, భూమి మీద ఎవరిస్తారా సమయాన్ని? ఎవరిస్తారమ్మా? దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన సృష్టి, దేవుడిచ్చిన ఈవులు. ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాటకు మనం లోబడాలి. దేవుడు పిలిచినప్పుడు లోబడాలి. ప్రభు పిలుస్తున్నాడు, ఎందుకు రమ్మని పిలుస్తున్నాడు, ఆయన మాటను వినాలని. నోవాహు ఆయన మాటకు లోబడ్డాడు, కృపను పొందాడు కనుక
ఆ ఉగ్రత నుండి నోవహు కుటుంబం తప్పించబడింది. కారణం ఏంటంటే కృప కృప కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ కృప కలిగిన దేవుడు అనేకులు శవాలయాలు ఇచ్చిపోయారు. నోవహుతో నిబంధన సిద్ధపరిచాడు. మరి అలాంటి దేవుడు మానవాళిలో జాలి దయా కనికరం చూపించి నరరూపిగా కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మరి మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు కనుక కృప చూపించడానికి ఆయన దిగి వచ్చాడు ఈ లోకంలోకి. అంతేకాదు, ఒకానొక దినాన్ని ఆయన సువార్తను ప్రకటిస్తున్న దినాల్లో అనేకులు అన్నారు కదా, ఇదిగో నీ ధర్మశాస్త్రం బట్టి ఇదిగో పాపం చేసిన వ్యక్తిని రాళ్ళతో కట్టమంటుంది కానంటే ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభువు ఆ యొక్క వ్రేలుతో రాస్తున్నాడు. వారందరి జీవితాలను రాస్తున్నాడు. నా జీవితాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయమ్మా? ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య పాదాల దగ్గర ఉండే. ప్రతి వ్యక్తి, యవనస్తులే కానీ, చిన్నపిల్లలే కానీ, పెద్దలే కానీ, వృద్ధులే కానీ, ఆఖరి మానవుల యొక్క పుస్తకం మొత్తం కూడా ఆయన దగ్గర ఉంటుంది. వేరొక గ్రంథం ఉంటుంది, జీవ గ్రంథం యేసయ్య దగ్గర ఉంటుంది. పేసలో ఎవరైతే యేసు రక్తంలో కడుక్కొని యేసుకు స్థానం ఇస్తాడో, కృపను పొందుకుంటాడో, వారి యొక్క పేరు జీవ గ్రంథంలో రాస్తాడు దేవుడు. ప్రేసలా ఆ యొక్క పరలోకానికి అధికారాన్ని పొందుకుంటారు. వాడు కృపలో ఉంటారు. మరి నువ్వు ఎన్నున్నా కానీ మారు మనసు పొంది రక్షించబడకపోతే, యేసును రక్షకుడిగా అంగీకరించకపోతే కృపలో నువ్వు లేనట్లే దేవుని బిడ్డ. మరి నిజంగా చూసినట్టయితే ప్రభువారు అన్నాడు కదా, అమ్మా అలా రాస్తూ ఉంటే నువ్వేం చెబుతావు బోధకుడని వాళ్ళు అడుగుతూ ఉంటే ప్రభువారు అన్నాడు కదా, మోషే రాశాడు కదయా, మరి ధర్మశాస్త్రం రాయించావు కదా నువ్వే, మరి ఏంటి ప్రభువా, మరి మోషే ప్రకారం మరి రాళ్ళతో కొట్టాలి కదా పాపం చేసిన వ్యక్తి అంటే ప్రభు అన్నాడు కదా, తల పైకి ఎత్తాడు కదా, మీలో పాపము చేయని వాడు మొట్టమొట్ట మీద రాయి వేయండి అన్నాడు. అంతే. ఒకళ్ళు చూసుకుంటున్నారు. అరేరే ఒక్కొక్కరు పాపం ఆయన ముఖ కాంతిలో కనపడుతున్నాయి. ప్రతి వారు పాపాలను ఒప్పుకుంటున్నారు. దేవుని దగ్గర సరెండర్ అయిపోతున్నారు. ఎవరు కూడా ఆ మీద రాయేయకోకుండా రాళ్ళన్నీ కూడా అక్కడ పెట్టేసి ఏం చేశారమ్మా, ప్రక్కకు వెళ్ళిపోయారు. వెంటనే ప్రభు అన్నాడు కదా, అమ్మా ఎవరు నిన్ను శిక్ష విధించలేదండి. ప్రభు అన్నాడు కదా, అయ్యా నన్ను ఎవరు కూడా శిక్ష విధించలేదు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక నుండి నువ్వు పాపము చేయవద్దు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే పాపములను తీసివేయటం కొరకే ఆయన వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పాపములను విడిపించడం కొరకే వచ్చాడు. దేవుని బిడ్డలారా, పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప కూడా విస్తరించిందని బైబిల్ సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క బిడ్డలారా చూసినట్టయితే ఆయన ఆమెకు కృపను చూపించి ఆ యొక్క రాబోతున్న నిత్య నరకాగ్ని నుండి ఆ ఆత్మను తప్పించాడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు వాళ్ళందరికీ రక్షణ లేదు, కానీ ఈ మొక్కతే రక్షించబడింది, కృపను పొందుకుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు అందరూ పిలుస్తున్నారు, నా యొద్దకు వచ్చు అని నేనేమాత్రం కూడా త్రోసివేయనట్టున్నాడు. కృప చూపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు కృపా సత్య సంపూర్ణ ఈ లోకంలో శిలువ దగ్గరికి దిగి వచ్చాడు. ఆ శిలువలో మనం పొందవలసిన శిక్ష అంతా కూడా, ఆ శ్రమలన్నీ, బాధలన్నీ, ఇరుకులన్నీ, ఇబ్బందులన్నీ ఆయన అనుభవించాడు శిలువలో. ప్రైజ్ ది లార్డ్. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతున్నది. ఆయన యొక్క రక్తము ద్వారా మనకేం కలుగుతుందంటే శుద్ధి కలుగుతున్నది. ఆయన యొక్క వాక్యము ద్వారా మనకేం కలుగుతుందంటే జీవం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆయన వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలమ్మా, ధ్యానించే వారిగా ఉండాలి ప్రతిదినం. ఆ వాక్యమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఆ వాక్యాన్ని చదవాలా ప్రతిదినం కూడా. మరి నిజంగా చూసినట్లయితే ఈ శరీరానికి మరి ఎన్నిసార్లు మనం అన్నం పెడుతుంటాం, 3 సార్లు, వీలైతే 4 సార్లు పెడతా ఉంటాం. కానీ ఈ ఆత్మ కోసం కూడా మనం ఏం చేయాలి, మన వాక్యాన్ని ఏం చేయాలా, అనుదినం కూడా వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనకి త్రోవలలో వెలుగై ఉంటుంది, తెలివినిస్తాడు, బుద్ధినిస్తాడు, వివేచనిస్తాడు, కృప చూపించి ఆయన మనం కాపాడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. యెషయా 38:3-5 వచ్చిన చదివినట్టు చదవమా. యెషయా 38:3 చూసినట్టయితే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు మరణం అవుతున్నావు, నీళ్లు చక్కబెట్టుకున్నాడు. అంతే. హిజ్కియా మరి రాజు, మరి ఆ ఇజ్రాయేల్ పరిపాలించే రాజుతో ఒక దైవజనుడు యెషయాలు చెబుతున్నాడు, యెషయా నువ్వు చనిపోతున్నావు అంట. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీ ఇల్లును నువ్వేం చేయాలా? చక్కబెట్టుకో అంటే హిజ్కియా అన్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లా యథార్థంగా నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లతో ఏడ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడికి అన్నిటికంటే ఇష్టమైనది ఏంటో తెలుసు? ప్రార్థన. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. నువ్వు సమస్యల్లో, బాధలో, ఇరుకులో ఉన్నావా? మోకాళ్ళండేసి ఏం చేయాలంటే కన్నీళ్లతో ప్రభు దగ్గర సమర్పణ కలిగి, అయ్యా నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేరు నాయన, నాకు సహాయం చేయమని కన్నీళ్లతో నువ్వు ఎప్పుడు ఏడుస్తావో, విరిగి నలిగిన హృదయంతో కన్నీరు గారుస్తావో, ఆ కన్నీరు ఏం చేస్తాడు తెలుసా? ఆయన బుడ్డిలో దాచి ఉంచుతాడు. హల్లెలూయా. అంతేకాదు నీ కన్నీళ్లకి దేవుడు ఏం చేస్తాడంటే చెవియకి జవాబిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు మరి మరి ఆయన జీవితంలో వెంటనే ఆ కన్నీటి ప్రార్థన దేవుడు చూచి అన్నాడు కదా. యెషయాతో చెబుతాను, యెషయా హిజ్కియా కన్నీళ్ళు విడిచట నేను చూచాను, అతనికి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ అయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దినాలు, మన గడియలు భూమి మీద పొడిగించబడాలన్నా ఆయన కృప మనకు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన దినాల బట్టి మన కృపలో మనం ఉంటున్నాం. మనం కృపాకాల పంచుల్లో ఉంటున్నాం. నిజంగా ఎక్కడ చూసినా కానీ భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన మరణాలు, భయంకరమైన తెగుళ్ళు ఎక్కడ చూసినా ఇవన్నీ కారణం ఏంటంటే ఆయన కృప వెంటాడుతుంది. మానవుడి ఇంటలా మానవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రా, నా వైపు చూస్తే నీకు కృప చూపిస్తాను, పరలోకంలో నీకు రక్షణ ఇస్తాను, పరలోకంలో స్థానాన్ని ఇస్తాను. నీవు నా వైపు తిరిగితే నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నేను తొలగిస్తాను. నువ్వు నా వైపు చూస్తే కృప చూపిస్తాను. నా దగ్గరకు వచ్చి కన్నీరు కారిస్తే నిన్ను నేను ఆదరిస్తాను, ఆదుకుంటాను అంటాడు. అందుకే అంటాడు భక్తులు అంటారు కదా, మిక్కుటమైన ఆయాసం నాకు కలగగా అయ్యా నీ కృప నన్ను ఆదరిస్తుందయ్యా అంటున్నాడు. ఆ యొక్క హిజ్కియా పాపాలన్నీ కూడా దేవుడికి క్షమించాడు. హల్లెలూయా. మన పాపాలు క్షమించేది కానీ ఎవరికి ఉందమ్మా? యేసు ప్రభు ఒక్కడికే ఉన్న దేవుని బిడ్డలారా. మనుషులు చెప్పుకోవక్కర్లా. యేసయ్య దగ్గరకు వచ్చి కన్నీరు గార్చి, ప్రభా నేను పాపినయ్యా నన్ను కరుణించని కన్నీరు గారిస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఇదిగో 2 వ్యక్తులు మందిరానికి వెళ్ళారు. ఒక వ్యక్తి సుంకరి, ఇంకొక ఆయన రోమా పరిసేయుడు అతిశయంగా ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి అంటున్నాడు కదా, పాపినైన నన్ను కరుణించయ్యా అని గుండెలే బాదుకొని ఏడుస్తున్నాడు. ప్రభా తల ఎత్తటానికి నాకు వీలు లేదు నాయన, అయ్యా నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని ప్రభా, అయ్యా నేను యోగ్యుడను కాను నాయన అని తాను తగ్గించుకొని కన్నీళ్లతో ఏడుస్తుంటే ప్రభు అంటాడు కదా, ఇతని ప్రార్థన నేను అంగీకరించాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రార్థనలు, మన యాచనలో కన్నీరు దేవుని దగ్గర చేరుతూ ఉంటాయి. ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ కన్నీళ్లతో మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నిజంగా చూసినట్టయితే బైబిల్లో నిజంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ చరణంలో చూసినట్టయితే చదవమా. 4:33. ఇదియుగాక యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. హల్లెలూయా. అందరి మీదకి దేవుని కృప దిగి వచ్చేసింది, వాళ్ళందరి మీదకి. అంతకుముందు ఏమన్నారు? ఇదిగో ఇక్కడ మాకు వాక్యం బోధించడానికి వీల్లేదు, కానీ వ్యతిరేకంగా లేచారు. వాళ్ళందరూ కూడా కన్నీళ్లతో వెలుగెత్తి, అపోస్తులందరూ కూడా కన్నీళ్లతో, ప్రభువా నీ శక్తిని మా మీద కుమ్మరించయ్యా, నీ ఆత్మను కుమ్మరించయ్యా, నీ యొక్క అభిషేకం రాని ప్రభు అని కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేస్తే
భూమి కంపించిందంట ఆ స్థలాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. 28వ వచనం చూసినట్లయితే దేవుని బిడ్డారా, అక్కడికి దేవుని యొక్క శక్తి దిగి వచ్చేసింది. వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చేసింది, కృప దిగి వచ్చేసింది. వాళ్ళందరూ కూడా గడగడ గడగడ ఉనికిపోతూ ఆయనకి సరెండర్ అయిపోతున్నారు దేవుని శక్తికి. అందరూ కూడా ఏం చేశారంటే ఆ యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పారు. దేని గురించి చెప్పారమ్మా? పునరుద్ధానం అంటే ఏంది? మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచిన యేసు యొక్క పునరుద్ధానం. ఆమేన్. ఆయన మన కొరకు మరణించాడు శిలువలో, తిరిగి 3వ దినాన లేచాడు. పునరుద్ధారణే తిరిగి లేచాడు. పునరుద్ధారణే తిరిగి లేచిన యొక్క యేసు శక్తిని పొందుకున్నారు సేవకులు. ఆ యొక్క కృపను పొందుకున్నారు. ఆ శక్తిని వాళ్ళు పొందుకున్న తరువాత స్వార్థను అనేకుడికి ప్రకటించారు. అనేక ఆత్మల మీదకి దేవుని యొక్క శక్తి దిగి వచ్చేసింది. అనేకులు కూడా మారు మనసు పొంది యేసు ప్రభుని ఏం చేశారు? రక్షకుడుగా అంగీకరించారు. దేవుని బిడ్డారా, నిజంగా యేసయ్య మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచిన తరువాత మరి ఆ యొక్క యేసయ్య పునరుద్ధారణ తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా కనపడ్డాడా లేదమ్మా? కనపడ్డాడు మహిమ దేహంతో, పునరుద్ధానం శక్తితో కనపడ్డాడు మహిమ దేహంతో. వారికి 40 దినాలు ప్రత్యక్షమయ్యాడు. ఆ దినానే కాదు, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ప్రత్యక్షమవుతున్న యేసయ్య ఆ యొక్క శిష్యుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు దీవించి ఆశ్రయించిన తరువాత ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళుతూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు అక్కడ చూసినట్లయితే చూడండి, 1:11 అపోస్తల కార్యములు 1:11 చూసినట్లయితే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమా ఈ యేసే మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆమేన్. ఏ రీతిగా యేసు ప్రభు ఆ యొక్క మరి మహిమలోకి అట్లా ఎత్తబడుతూ మహిమలోకి అట్లా పైకి వెళ్ళాడు. వాళ్ళందరూ చూస్తున్నారు. ఆయన మహిమ శరీరం అలా పైకి వెళ్ళిపోతుంది ఆకాశంలోకి. వెంటనే దేవదూత అక్కడ నిలబడి అంటుంది కదా, ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకుని 2 మనుషుల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాం. ఓ గలిలయ మనుషులారా, ఏ రీతిగా మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధారణ తిరిగి లేచాడు యేసు ప్రభు, అదే రీతిగా మరలా తిరిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వస్తాడు ఒక దినాన. దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు గుర్తులు కనబడుతున్నాయి. ఆయన రాకడలో యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. అయినప్పటికీ ఆయన కృపను గనక మనం కలిగి ఉన్నట్టయితే ఆయన రాకడలు అవుతామా? మహిమ కొరకు ఎత్తబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యం మనం చేర్చబడతాం. ఆ యొక్క కృపను మనం పోగొట్టుకోకూడదు. కృప చాలా విలువైనది. కృప పోతే మరలా మనకి దొరకదు. దేవుని బిడ్డలారా, ఆయన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి దిగి వచ్చాడు. ఆయన కృపలో నుండి రేపు రాకడలో కృపతో మనం ఎత్తబడతాం. హల్లెలూయా. ఎవరైతే మారు మనసును పొంది యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో, ఆయన కృపలో నిలిచి ఉంటారో, వాళ్ళు మాత్రం ప్రభు రాకడ అవుతారమ్మా ఎత్తబడతారు, మహిమ దేహాలతో ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడలో మనం సిద్ధముగా ఉండాలా, కన్నీటితో ప్రార్థన చేసుకోవాలా. దావీదు ఆయన కృపను పొందుకున్నాడు. నోవహు కృపను పొందుకున్నాడు. పాపంతో పట్టబడిన స్త్రీ కృపను పొందుకున్నది. అపొస్తలులు కూడా కృపను పొందుకున్నారు. ఆ కృప కలిగిన దేవుడు మరలా పరలోకానికి ఏ రీతిగా ఆరోహణుడై తిరిగి లేచి వెళ్ళిపోయాడు. భూలోకంలో మరణపులను విడిచి ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన మన కొరకు కృపలో ఆ యొక్క నిత్య రాజ్యాన్ని కడుతున్నాడు. హల్లెలూయా. మరణం ఉండదు, ఆకలి ఉండదు, దప్పకుండదు, అక్కడ కరువు ఉండదు, ఎలాంటి సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. ఆ మహిమలో మనం నిలిచి ఉండాలంటే, యుగ యుగాలు ప్రభుత్వం ఉండాలంటే మనం ఆ కృపలో నిలిచి ఉండేవారిగా మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నువ్వు ఏ స్థితిలో ఏ కోణంలో నువ్వు ఉంటున్నప్పటికనే ప్రభు వైపుకు రా. ఈ లోకం ఒక నాటికి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఒక వాటికి నీవు లోకంలో ఉన్నవన్నీ కూడా నీవు విడిచిపెట్టవచ్చు. కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టలే దేవుడు కాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పటికీ నిన్ను కాపాడుతాడు. ఈ లోకంలోనే కాదు,
ఆయన పరలోకంలో కూడా నిన్ను చేర్చుకుంటాడు. అందుకే అన్నారు, ఇదిగో ఏ రీతిగా మరి పరలోకం వెళ్ళటం మీరు చూచారో ఆ రీతిగా ఆయన తిరిగి వస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు త్వరగా రాబోతున్నాడు. ఏ రీతిగా ఉన్నాడమ్మా? ఆయన త్వరగా రాబోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12 వచ్చిన చదవమ్మా. 11, 12. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రముగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచి జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు. యేసు ప్రభువు వారు మాట్లాడుతూ, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, వారి యొక్క క్రియలకి నేను జీతం ఇవ్వటానికి రాబోతున్నాను. కనుక నేను ఆల్ఫయు ఓమేగయు, ఆదియు అంతము, మొదటి వాడను కడపటి వాడను. కనుక ఆ జీవవృక్షంలోకి మనం వెళ్ళాలంటే, గుమ్మములో గుండా వెళ్ళాలంటే మన వస్త్రాలు మనం ఏం చేయాలమ్మా? ఉతుక్కునేవాడిగా మనం ఉండాలి. ఆ రక్తంలో మనం ఏం చేయాలా? కడుక్కోవాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని విడిపించుద్ది. అందుకని కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులు, అబద్ధమును జరిగించి ప్రేమించి ప్రతి వాడు ఎక్కడుంటారు? అగ్నిగుండంలో ఉంటారు. అక్కడికి మనం వెళ్ళకోకుండా ఉండాలని దేవుడు మన ఎలా కృప చూపిస్తున్నాడు. ఇంకా సమయం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి ఆ యొక్క కుటుంబాల మీదకి, ఆ గ్రామాల మీదకి రాబోతున్న ఉగ్రత నుండి ఆయన తప్పించని విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం చూపిస్తున్నాడు. ఇంకా దేవుని బిడ్డారా, యేసు ప్రభుని ఒకవేళ నమ్మకపోతే, యేసు ప్రభుకి రక్షణ పొందకపోతే కృప దాటిపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఆయన కృప చూపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన కృపను మనం పొందుకున్నట్లయితే ఆయన మరలా రాబోతున్నాడు. ఆ కృపలో మనం నిలిచిన వాడు తీసుకొని వెళ్ళటకు. అంతేకాదు, ఆ కృప మనకు తోడుగా ఉంటే మన సమస్యలన్నిటిలో ఆయన తోడుకుంటాడు. మనకు వచ్చిన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు తప్పిస్తాడు. రాబోతున్న ప్రతి ఒక్క ప్రళయాల నుండి కూడా తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. నీ పనులు ఆయన తోడుకుంటాడు. కనుక ఆయన కృపను మనం పొందుకుందాం. దావీదుకు చూపిన కృప దేవుడు మనకు చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మోకరించి మనం ఆయన కృప కొరకు ఆయన వేడుకుందాం. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం ప్రతి ఒక్కరం, మనిషికి మనసే సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఎవరో సాక్ష్యం. యేసు ప్రభు నీతో మాట్లాడి ఉన్న మాటలను బట్టి, ప్రభువా దావీదుకు నువ్వు చూపేవు ఆయన కృప, అతని ప్రార్థనలు విన్నావు అయ్యా, దిగి వచ్చావు అయ్యా. ఇదిగో దావీదుకు తోడై ఉన్నావు. ఈ లోకమనే అరణ్యములను మేము ఉంటుండగా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు. కృప చూపించండి నాయన. నీ కాపుదల భద్రత మాకు దయచేయండి. యా దావీదు వలె ప్రభా నీ శాస్త్రం అనుసరించే వాడిని సహాయించి, లేఖనాలు ధ్యానించే బిడ్డగా చేయండి తండ్రి. ఇదిగో నాయన స్తుతించే వారిగా సహాయం చేయండి అయ్యా. దావీదుకు నాయన కృప చూపావు నాయన. అయ్యా నీ కృప దాటిపోతే ఈ లోకంలో బ్రతకలేము నాయన. నీ కృప మా మీదకి రానే నాయన సహాయం వచ్చేది. ఇదిగో నోవహు కాలములో నోవహు నీ యొక్క ఎదుట కృప పొందాడని నాయన మాట్లాడాను దృష్టిలో తండ్రి. అయ్యా నోవహు కుటుంబం తప్పించబడి ఉగ్రత నుంచి రక్షించబడింది ప్రభు అని కొందరు. అట్టి కృప మా కుటుంబానికి, మా బిడ్డలకు సహాయం వచ్చి ఈ గ్రామం నశించిపోతున్నా ప్రతి బిడ్డ మీద నీ కృప చూపించండి నాయన. కృపాకాల పంచుల్లో ఉన్నావు తండ్రి. అయ్యా
ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ రీతిగా వాక్యం ఉంటున్నారు ప్రభా, ఎవరు ఏ కోణంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో తలడిల్లిపోతున్నారు, ఆ కృప చూపిన ఆయన మరణం నుండి వారిని తప్పించుకున్నారు. అయా ఇదిగో నా తండ్రి, అయా ఇదిగో హిజ్కియా, అయా నువ్వు చనిపోతున్నావని ఆయన మరణం దగ్గర వచ్చినప్పుడు కన్నీరు కార్చాడు తండ్రి. అయా కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయా ఆయుష్ పొడిగించిన దేవుడు నాయన, అయా నిన్ను స్తుతించాడు సజీవుడు అయిన నిన్ను నాయన. అయా ఇదిగో నాయన, ఎవరు ఏ బంధకాలు, ఏ రోగాలతో, ఏ బాధలతో ఉన్నారో, మరణ పంచుల్లో ఉన్నారో అట్టి కుటుంబాలను దర్శించండి. వారికి కూడా మారు మనసు రక్షణ దయచేయండి. నువ్వు అపోస్తులు నాయన సువార్తను ప్రకటించారు నాయన, నువ్వు పునరుద్ధానమును గురించి. అయా ఈ దినం నాయన మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానం తిరిగి లేచిన యేసయ్యా, నీ కృప వారందరి మీదకి దిగి వచ్చింది ప్రభువాన్ని పొందనాలి. అనేకులు మారు మనసు పొందారు, నీ రాజ్యానికి వారసులయ్యారు ప్రభువాన్ని పొందనాలి. నాయన త్వరగా రాబోతున్న దినాల్లో ఉంటుండగా ప్రభా ఇదిగో నాయన, మేము నీ కృపను విడిచిపెట్టక నీ కృపలో అంటకట్టబడి మాకు దయచేసి పెట్టండి. కృపలో నాయన మమ్మల్ని కాపాడండి. చిన్న బిడ్డలు ఎవరు వస్తారు, ఎవరు రాను, ఆ కుడి వచ్చిన బిడ్డలు నాయన ఏ సమస్యతో ఉన్న సమస్య నుంచి విడుదల దయచేయండి. మార్పు దయచేయండి, ఆత్మానుసారమైన మనుషులు దయచేయండి ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఏ రీతిగా ఎత్తబడ్డావో ఆ రీతిగా భూలోకానికి రాబోతున్న దినాల్లో మేము ఉన్నాము. నీ కృప మా మీద ఉంచండి నాయన, నీ కనికరం ఉంచండి నాయన, నీ కాపుదల భద్రత దయచేయండి నాయన. ఏ తెగులు మా గుడారాల మీదకి రాకుండా సహాయం చేయండి. ప్రతి సమస్యలో నాయన ఇది ఎవరో కన్నీరు కార్చి పాదాలను తడిపి నాయన నీ దగ్గర కృపను పొందుకునే జీవితాలు మాకు దయచేయండి, విడుదల దయచే ప్రభా. పునరుద్ధాన కాలములో అయా విత్తిన విత్తనాలు అయా నాలో మాలో నీటిని ఫలింపచ్చి ప్రతి బిడ్డకు నాయన ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికి ఆయన ఉగ్రత నుండి తప్పించిన కృప దయచే, కృప దయచే, కృప దయచే అయా. నీ కృప నాయన అయా మేము పోగొట్టు కొరక ఈ యొక్క బిడ్డల కూడా కృపను పోగొట్టు కొరక కృపలో నిలిచి వెళ్ళే వారికి సహాయం వచ్చే, విత్తిన విత్తనాలు నీటిని ఫలింపచ్చేవి, నీ రక్తం మమ్మల్ని కడగి శుద్ధి చేయమని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.